హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. చిత్తూరు ఏదైతే చిత్తూరు జిల్లా ఉందో, చిత్తూరులో ఎవరికి ఎన్ని సీట్లు అనేది మనం ఒకసారి చూద్దామండి. ఎందుకంటే చిత్తూరు మీద చాలా అయితే కనుక సర్వేలు అయితే జరిగినాయి. నేను చాలా సర్వేలు చేసి చాలామంది విశ్లేషించారు. చిత్తూరు అనేది ఏంటంటే రాజకీయంగా చాలా క్లిష్టమండి. విషయం చెప్పడానికి, రిజల్ట్ చెప్పడానికి అంత ఆశామచ్చిగా ఉండదు. ఎందుకంటే ఒక్కో నియోజకవర్గం ఒక్కోలా ఉంటుంది అక్కడ. అలాగే అక్కడ జనాల శైలి కూడా ఎలా ఉంటుందంటే, ఒకసారి గెలిచిన వాళ్ళు మళ్ళీ రెండోసారి గెలవడం కష్టం, ఒక కుప్పం తప్పనిచ్చి చిత్తూరులోంచి. కాబట్టి చిత్తూరు అనగానే చాలామంది గుర్తొచ్చేది ఏంటంటే కనుక కుప్పం చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడానికి మనం అంత సాహసం చేయలేం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అల్టిమేట్ కస్టింగ్ 100% ఎప్పుడు అక్కడ విన్ అయ్యే సీటే. ఆ సీటు గురించి మాట్లాడితే అంత క్యాపబిలిటీ నాకు లేదని నేను అనుకుంటా. కాబట్టి మిగిలిన సీట్ల గురించి ఒక్కసారి చూద్దాం. ఏంటనేది తెలుసుకునే ముందు ప్లీజ్ లైక్ చేయండి. మర్చిపోద్ది, ఈ వీడియో చాలా మందికి షేర్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల. మర్చిపోకండి, మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటాను. 100% షేర్ చేయండి, చాలా మందికి ఉపయోగపడవచ్చు. చూద్దాం అసలు ఏంట్రా ఈ చిత్తూరు గొడవ ఏంటనేది. చిత్తూరులో ఉన్న ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గం ఒకసారి చూద్దామండి. చంద్రగిరి, నగరి, గంగాధర నెల్లూరు, అదే జీడి నెల్లూరు అంటారని, తర్వాత చిత్తూరు, పోతలపట్టు, అలాగే పలమనేరు, ఇంకా కుప్పం. వీటి గురించి ఒకసారి చూద్దాం. ఏంటంటే చంద్రగిరి చూసుకుంటే కనుక ఇక్కడ పులవర్తి నాని గారు, అలాగే చెవిరెడ్డి మోసిత్ రెడ్డి గారు, వీళ్ళు అక్కడ పోటీలో ఉంటున్నారు. సో ఇక్కడి నుంచి ల్యాగ్ చేయను, కానీ అసలు ఏ పార్టీ నెగ్గుతుంది ఏ సర్వేలు అలా చెప్తున్నాయి. మోస్ట్లీ ఎక్కువ సర్వేలు చెప్పిన మాట నేను చెప్తున్నాను. ఏదో ఒక సర్వే 2 సర్వేలు తీసుకున్నది, ఎక్కువ సర్వేలు ఏ రకంగా అనౌన్స్ చేసినాయో విశ్లేషించినాయో ఆ మాటలు మాత్రం నేను మీ ముందుకు తీసుకురానుకున్నాను. చంద్రగిరి నుంచి 100% వైసీపీ అయితే కానీ విజయం సాధించదని చెప్పేసి పక్కాగా అన్ని సర్వేలు చెప్తున్నాయండి. ఇక్కడ వైసీపీగా పోటీ చేసింది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, తెలుసు కదండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అనమాట. ఓకే, నగరి చూసుకుంటే కనుక, నగరి అనగానే మీకు చాలా మంది గుర్తుకొచ్చేయచ్చు. నేను చెప్పకపోయినా మీరే చెప్పేస్తారు. నగరి అంటే రోజా ఫైర్ బ్రాండ్ గుర్తుండే ఉంటుంది. ఆవిడ అలాగే అపోజిషన్ ఎవరైనా కనుక వర్సెస్ గాలి భాను ప్రకాష్. ఏంటి అక్కడ నగరిలో మాత్రం నేను ఎందుకన్నానంటే, అక్కడ చిత్తూరు ఎలా ఉంటుంది అనేది, నగరి అనేది చాలా క్లిష్టంగా ఉంది ప్రస్తుతానికి. ఎలా అంటే హోరాహోరీ అని మొన్నదాకా ఉండేది, ఇప్పుడు మాత్రం అలా ఏం లేదు, వన్ సైడ్ అన్నారు చాలా మంది. ఎందుకంటే కనుక రోజా గారి మీద జరుగుతున్నటువంటి ఏదైతే చాలా మటుకి వీడియోలు కానీ, అలాగే రోజా గారు ఏదైతే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి విమర్శలు కానీ ఇవన్నీ ఎదుర్కొంటున్నారో, దాన్ని బట్టి ఈసారి గాలి భాను ప్రకాష్కి అక్కడ విజయం ఖాయం అని అయితే మాట్లాడుతున్నారు. కానీ సర్వేలు చెప్పే మాట కాదు, ఇది కూడా నా అభిప్రాయమే ఖచ్చితంగా. ఎందుకంటే ఈసారి రోజా గారు అక్కడ గెలవకపోవచ్చు 100%. ఎందుకంటే చాలా అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే విమర్శ ఉంది తన సొంత పార్టీలోనే ఎలా అంటే 2 వర్గాలు అయిపోయింది. కాబట్టి ఈసారి కష్టమేమో. మొన్న కూడా విపరీతంగా బీభత్సంగా భయంకరంగా గెలిచేసింది ఏం లేదండి. నాకు తెలిసి నియర్లీ 800-900 ఓట్ల మెజార్టీ అనుకుంటా, అంతకుమించి పొడి చేసింది ఏం లేదు అక్కడ. కాబట్టి ఈసారి ఆ ఓట్ల మెజార్టీ ఏదైతే ఆ మెజార్టీ 800-900 ఏ మెజార్టీ ఉందో ఆ మెజార్టీ కాస్త పోతుంది నాకు తెలిసి. కాబట్టి సీట్ కన్ఫర్మ్ కాదేమో, ఈసారి గెలవరేమో అని అనుకుంటున్నాను. ఓకే, నగర విషయాలు అయ్యండి. తర్వాత గంగాధర నెల్లూరు చూసినట్లయితే కనుక డాక్టర్ విఎన్ థామస్, కె కృపాలక్ష్మి. ఇక్కడ 100% కాకపోయినా ఈ హోరాహోరీ పోటీ అవుతుందండి. ఏంటంటే ఆ హోరాహోరీ పోటీలో ఎడ్జ్ ఎక్కువగా వైసీపీగా చూపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. అలాగే పలమనేరు చూసుకుంటే కనుక ఎన్ అమర్నాథ్, ఎన్ వెంకట్ గౌడ్, ఇక్కడ కూడా అంతే. ఏంటి టీడీపీ గెలుస్తుందండి. ఇక్కడ పలమనేరు నుంచి టీడీపీ అభ్యర్థి గెలుస్తారు. అలాగే పోతలపట్టు చూసుకుంటే కనుక పోతలపట్టు కె మురళీమోహన్, ఎం సునీల్ కుమార్. ఇక్కడి నుంచి కూడా చాలా హోరాహోరీ పోటీ అయితే ఉంటుంది. ఎందుకంటే కనుక ఎవరికి తెగేసి చెప్పడం లేదు ఇక్కడ. ఎందుకంటే 2 దెబ్బగా ఉన్నాయి, హోరాహోరీ పోటీ అవుతున్నాయి. ఎడ్జ్లో మాత్రం టీడీపీ పట్టుకెళ్ళిపోద్దేమో అని అయితే కనుక చాలా సర్వేలు మాత్రం చెప్తున్నాయి. మేబీ అయ్యి ఉండొచ్చు కూడాను. కాబట్టి చిత్తూరు చూసుకుంటే కనుక గురజాల జగన్మోహన్, అలాగే ఎంవి విజయానంద్ రెడ్డి, వీళ్ళైతే కనుక అక్కడి నుంచి పోటీ పడుతున్నారు చిత్తూరు నుంచి. కాబట్టి చిత్తూరులో వీళ్ళిద్దరిలో చూసుకుంటే కనుక టీడీపీ అభ్యర్థే ఇక్కడి నుంచి గెలుస్తారు. ఎందుకంటే టీడీపీ హోరాహోరీ పోటీ ఉన్నప్పటికీ ఎడ్జ్లో టీడీపీకి ఎక్కువ మొగ్గు ఉంది అనేది అయితే కనుక సర్వేలు అన్నీ చెప్తున్నాయి. ఒకటి కాదండి, చాలా సర్వేలు స్టడీ చేశాను. అలాగే చాలా మటుకి తెలుసుకున్న దాని మీద చెప్తున్నాను ఈ విషయాలు నేను. కుప్పం చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు, కేఆర్జీ భరత్ గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ అసలు పోటీ గురించే చెప్పుకోవసరం లేదండి, నేను ముందే చెప్పా అంత సాహసం చేయనని. కాబట్టి ఒక్కసారి అంటే 1983 నుంచి 7 సార్లు ఇప్పుడు నెగ్గాడు ఆయన. ఏంటి కాబట్టి ఏమైనా మాట్లాడాలి కుప్పం గురించి, గెలుపోటముల గురించి మాట్లాడడానికి నేను సాధించాను. కానీ మాట్లాడాలనుకుంటే కనుక మెజారిటీ గురించే మాట్లాడేస్తే
కాబట్టి మెజారిటీ ఎంత వస్తుంది కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పను, కానీ మీ చేత చెప్పించాలనుకుంటున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ ఎంత వస్తుంది అనుకుంటున్నారు? కొంతమంది 1,00,000 అంటున్నారు, 1,20,000 అంటున్నారు, 70 అంటున్నారు, 80 అంటున్నారు, 50 అంటున్నారు, 20 అంటున్నారు. కాబట్టి మీ అభిప్రాయం ఏంటో, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తానండి. మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా చెప్పండి. నారా చంద్రబాబు నాయుడు గారికి మెజారిటీ ఎంత వస్తుందో వెళ్ళి చూద్దాం. చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు, లైక్ చేయండి. చిత్తూరు విశేషాలు అయితే ఎవరికైనా సీట్లు లేదా నేను మీకు చెప్పా. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.